అండ్ ఇది వచ్చేసి మన బెంగళూరు వచ్చేసిన ఫస్ట్ బ్లాగ్ అనమాట. అండ్ ఇప్పుడు మన శివసముద్రం వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే క్రౌడీగానే ఉంది, మనం ఎవరో లేరనుకున్నాం. 700. వెల్కమ్ టు ది టైగర్ రిజర్వ్. ఇప్పుడైతే మనం చెక్ పోస్ట్ కాడ అయితే ఉన్నాం. మనం లోపలికి వెళ్ళడానికి లైఫ్ లో వరస్ట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ మావా. ఏమంటూ స్టార్ట్ అయ్యామో కానీ మార్నింగ్ వర్షంతో స్టార్ట్ అయింది. హ్యాండ్ క్యాష్ కనుక లేకపోతే ఇక్కడ అయితే చాలా అంటే చాలా కష్టం. ప్రతి చోట అయితే సిగ్నల్ అయితే ఇక్కడ రాదు. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ అయితే మనం బీఆర్ హిల్స్ కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:40 అయింది. ఇక్కడ నుంచి వచ్చేసి 161 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, 3 hours. సో మనమైతే ఇప్పుడు పెట్రోల్ బంక్ లో అయితే ఉన్నాం. బైక్ లో అయితే అసలు పెట్రోల్ లేదు. సో పెట్రోల్ కొట్టించి స్టార్ట్ అవుదాం. ఇప్పుడైతే ఒక 100 అయితే కొట్టిద్దాం. సరిపోతే అక్కడికి వెళ్ళాక మళ్ళీ అయితే కొట్టిద్దాం. 700. అండ్ ఇది వచ్చేసి మన బెంగళూరు వచ్చేసిన ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ ఆ ప్రాబ్లమ్ని మనం నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూసుకుందాం. ఇవాళైతే మనం కవర్ చేసే ప్లేస్ వచ్చేసి శివసముద్ర వాటర్ ఫాల్స్ అండ్ బీఆర్ హిల్స్ అనమాట. బీఆర్ అంటే బిలగిరి రంగన్న అని, అండ్ ఇంకోటి వచ్చేసి సఫారీ కూడా మనం ఇవాళైతే కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ హోప్ ఫర్ ఆల్ గుడ్. ఎటువంటి వర్షం పడకుండా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడైతే మనం తినడానికి అయితే ఆగాం. ఇప్పటికైతే మనం ఒక 90 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకొచ్చేసి మనకి 90 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 2 hours 7 minutes అని చూపిస్తుంది. ఇప్పటికైతే రోడ్స్ అయితే బెటర్గానే ఉన్నాయి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే కనుక శివసముద్ర వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తారు. అలా కాకుండా మీరు స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటే బీఆర్ హిల్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి 6 kilometers అయితే ఉంటుంది శివసముద్ర వాటర్ ఫాల్స్కి. అండ్ మనం చాలా ఎర్లీగా వచ్చేసినట్టున్నాం. మనతో పాటు ఎవరు జనాలు అయితే కనబడడం లేదు, మనమే ముందనుకుంటా. అండ్ ఇప్పుడు మన శివసముద్రం వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే క్రౌడీగానే ఉంది, మనం ఎవరో లేరనుకున్నాం. అండ్ ఇక్కడైతే మనం వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. మీరు విజువల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు కొన్ని విజువల్స్ అయితే ప్లే చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టు ది టైగర్ రిజర్వ్. ఇప్పుడైతే మనం చెక్ పోస్ట్ కాడ అయితే ఉన్నాం. మనం లోపలికి వెళ్ళడానికి అయితే మనం ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీ అయితే పే చేయాలి. వీళ్ళు వచ్చేసి మనకి 10 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ వెహికల్కి. అండ్ ఇక్కడైతే మనకి బిలగిరి రంగన్న స్వామి వారి దర్శనానికి టైమింగ్స్ అయితే మెన్షన్ చేశారు. టైమింగ్స్ వచ్చేసి 7 to 2 అండ్ 4 to 8. ఇక్కడ నుంచి ఫుల్ ఆఫ్ జంగిల్ అనమాట. ఇక్కడ నుంచి 12 kilometers అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియా దాటిన తర్వాత మనకి డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది బీఆర్ హిల్స్. మనకి ఫారెస్ట్ ఏరియాలో ఎలిఫెంట్స్, డీర్స్ అండ్ టైగర్స్, లైన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంతా క్లీన్ గా అయితే ఉన్నాయి, క్లీన్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ అయితే వేస్ట్ డిస్పోజల్ గట్టా అదేమీ లేదు. లైఫ్ లో వరస్ట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ మావా. ఏమంటూ స్టార్ట్ అయ్యామో కానీ మార్నింగ్ వర్షంతో స్టార్ట్ అయింది. సర్లే కదా అని హిల్ ట్రెక్కింగ్ ఎక్కుదామంటే వాళ్ళేమో పైన హిల్లో వర్షం కురుస్తుందని అలో చేయలేదు. సర్లే సఫారీకి వెళ్దాం కదా అని చూస్తే సఫారీ టైమింగ్స్ ఏమో మార్నింగ్ 6:30 to 8 అంట. ఎవడైనా ఫారెస్ట్ రూట్ లో 14 kilometers ట్రావెల్ చేసి ఫారెస్ట్ రూట్ లో ఎవడైనా క్యాంపింగ్ ఏరియా దగ్గరికి ఆ టైంలో ఎవడైనా వెళ్ళగలడా? సరేలే మధ్యాహ్నం టైమింగ్స్ అడిగితే వాళ్ళేమో ఆఫ్టర్నూన్ 3 to 5 o'clock అంట. మళ్ళీ 5 o'clock నుంచి ఈ జంగిల్లో నుంచి 14 kilometers బయటికి వెళ్తే కానీ మెయిన్ రోడ్ రాదు. ది వరస్ట్. సరే కదా అని సరే తీసుకుందామని చూస్తే ఫోన్ పే లేదు. మీరు గనక బీఆర్ హిల్స్ కి రావాలనుకుంటే హ్యాండ్ క్యాష్ మటుకి మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. హ్యాండ్ క్యాష్ కనుక లేకపోతే ఇక్కడ అయితే చాలా అంటే చాలా కష్టం. ప్రతి చోట అయితే సిగ్నల్ అయితే ఇక్కడ రాదు. హ్యాండ్ క్యాష్ లేకపోతే కనుక ఏది దొరకదు. నేను చేసిన తప్పైతే మీరు ఎవరో చేయకండి. హ్యాండ్ క్యాష్ మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. చూద్దాం. ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా దారిలో ఏమన్నా ఉంటే కనుక చూసుకుని వెళ్దాము, లేకపోతే డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోవడమే. ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్. నా ఫస్ట్ వ్లాగే చండాలంగా అయ్యింది. అంతే. బై బై గైస్.
అండ్ ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి. అండ్ మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నేను తరువులి వీడియోస్ పెట్టాలని ఒక మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ బెంగళూరులో ఉన్న అన్ని ప్లేసెస్ అన్ని తిరిగి 1 by 1 మీకు తిరిగి చూపించడానికి ట్రై చేస్తా. అంతే గైస్, ఈ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బై బై.